హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మారుతి అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసినటువంటిది భగవంతుడు, నా దత్తాత్రేయుడు ఒక మూల స్తంభం, అంటే మూల విరాట్. ఇప్పుడు ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. భయం ఏంటో వాళ్ళకి తెలుసు, ధైర్యం వాళ్ళకి తెలుసు. అలా నా ధైర్యం నా దత్తాత్రేయుడు. నేను ఒకటి చెప్తానమ్మా, కష్టాలు అందరికీ ఉంటాయి. నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ నా దత్తాత్రేయుడు నన్ను ఎప్పుడూ భయపడనివ్వలేదు. కష్టాలు వచ్చాయి, బాధపడ్డాను, ఏడ్చాను. మా అమ్మగారు చనిపోయినప్పుడు విపరీతంగా ఏడ్చాను. బాధ వచ్చింది, బాధపడ్డాను, కానీ అధైర్యానికి గురవ్వలే. దత్తుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు, నాతో పలికిస్తాడు. సాయినాథుడెవరు? నా దత్తుడే. రాఘవేంద్రుడు నా దత్తుడే. శ్రీపాద శ్రీవల్లభుడు నా దత్తుడే. గురుస్వరూపం నా దత్తాత్రేయుడే. ఆయన నన్ను సన్మార్గంలో నడిపిస్తాడు. నా వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. చాలామంది భయభ్రాంతులకు గురవుతుంటారు. ఆవేదన వల్ల, బాధ వల్ల, కోరిన కోరికలు తీరకపోవడం వల్ల చాలా బాధలోకి వెళ్ళిపోతారు, వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు, లేదా విసిగిపోతారు. ఏమైంది, చెప్పారులే, చేశానులే. అవేం తప్పు కాదమ్మా, మానవ లక్షణాలు అవి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇవ్వాలి మీకు భగవంతుడు? ఏం చేశారని ఇవ్వాలి? ధర్మసింధులో మానవ నియమాలు ఒక్కటి పాటించట్లేదు మనం, తెలుసా? అయినా ఇస్తాడు. అయినా మనస వాచ కర్మణ ఆ పరంజ్యోతి, ఆ పరమాత్ముని మనము నమ్ముకుంటున్నాం కాబట్టి ఇస్తాడు. ఆంజనేయుడై ఇవ్వచ్చు, శ్రీకృష్ణుడై ఇవ్వచ్చు, పరమేశ్వరుడై ఇవ్వచ్చు, శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడై ఇవ్వచ్చు, సత్యనారాయణుడై ఇవ్వచ్చు, నా దత్తుడు నా దత్తాత్రేయుడై ఇవ్వచ్చు. ఎందుకంటే కలియుగంలో మనము పాటించే నియమాలు అసలు నియమాలే కాదు. మనం చేసే పూజలో అనేక లోపాలున్నాయి, కానీ వాటన్నిటినీ నేను ప్రస్తావించను. ఎందుకంటే లోపాల కన్నా అతి ముఖ్యమైనది ఒకే ఒక్క ఆయుధం, నమ్మకం, భక్తి. నన్ను నమ్మండి అని చెప్పట్లే అమ్మా, భగవత్ తత్వాన్ని మనం పట్టుకున్నాం, అదే పెద్ద ఆయుధం. ఖచ్చితంగా మీ అబ్బాయి పెళ్ళా, మీ అమ్మాయి కెరియరా, లేదా అబ్బాయికి ఉద్యోగమా, లేదా కుటుంబంలో కష్టాలు పోవాలా, పలానా స్థలము ఇల్లు అమ్ముడు పోవాలా, ఆరోగ్యం, డబ్బు, ఆర్థిక పీడలు, బాబు జీవితం లేదా వివాహం, లేదా అమ్మాయి జీవితం లేదా వివాహం, ఇలా ఏదో ఒకటి తప్పక మీ దరి చేరుస్తాడు. ఇది ఆశ పెట్టడం కాదు, ఇది అక్షర సత్యం. నేనెవరినండి? నామమాత్రం, నిమిత్త మాత్రుణ్ణి. మీకు ఏనాటి రుణమో నేను రుణమున్నాను. నా స్వామి అనుబంధాన్ని కలిపాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక వ్యక్తి పరమ నాస్తికత్వంలో ఉన్న వ్యక్తి ఒక సంవత్సరం క్రితం నేను చెప్పిన పాయింట్ ఏదో అతనికి మ్యాచ్ అయి నన్ను నమ్మడం మొదలుపెట్టాడు. సంవత్సరం పట్టింది అతని పని అవ్వడానికి, కానీ అయింది. జస్ట్ 24 గంటలైంది అతని పని అయ్యి. కాబట్టి నేను ఒకటే చెప్తాను, అసంభవం, అసలు ఆ పని అసంభవం అని ఆయన అనుకున్నారు, కానీ నేను అనుకోలే. ఎందుకంటే ఆయన జాతకం నేను చూశాను. నాకు ఫస్ట్ ఫోన్లో కన్సల్ట్ అయ్యారు, తర్వాత నేను జాతకం చూసి ఒక పరిహారం చెప్పాను, అది చేసుకున్నారు. తర్వాత నన్ను వచ్చి కలిశారు కూడా.
అంటే నేను అనేది ఏంటంటే, నాకు జాతకంలో తెలుస్తుంది కదా, నేను ఆ ధైర్యపడలే, నేను అపనమ్మకానికి గురవ్వలే. మీ అందరికీ కూడా ఒక్కటి మాత్రం నేను బలంగా చెప్తాను, భగవంతుడు నన్ను నమ్మట్లే, నేను చెప్పిన మాటను నమ్ముతున్నారు. ఆ మాట ఎక్కడి నుంచి పుట్టుకుంది అంటే, ఆ మాట ఎక్కడి నుంచి ఉద్భవించింది? శాస్త్రంలోంచి. శాస్త్రం అంటే సత్యం, సత్యం అంటే భగవంతుడు. సరే, చాలా ఆనందంగా ఉంది. ఆయన వర్క్, ఆయన పని అయింది అన్న విషయాన్ని మీతో పంచుకున్నాను. ఈరోజు పంచాంగం మొదలు పెడదాం. ప్రతిరోజు కూడా ఒకటి, ఈ ఛానల్లో అనేక గొప్ప విషయాలు, అంటే ఒక రాశి గురించి, నక్షత్రం గురించి, అలాగే మనకు దానము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాల గురించి, ఈ డిసెంబర్ నెలలో ఎటువంటి చిన్న రెమెడీస్, అంటే మన ఇంట్లో మనం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాల గురించి అనేక గొప్ప విషయాలు మీకు అందిస్తాను. మీకు నచ్చుతాయి, తప్పకుండా ఆచరించండి. నమ్మకంతో, భక్తితో చేయండి. ఏమండి, ఇవాళ ఉంది కష్టం, కష్టపడదాం. ఇన్ని రోజులు పడ్డాం కదా, ఇన్ని రోజులు పడదాం, ఇంకెన్ని రోజులు అనే మొండి ధైర్యంతో ఉందాం. ఒక్కటి చెప్పనా, నిష్కల్మషంతో, నిస్వార్థంతో, భక్తితో నేను అమ్మవారిని ఒక ప్రార్థన చేశాను. సరే, ఇవాళ నాకు మీతో మాట్లాడాలంటే కొంత బాధ అవుతుంది, కానీ నాకు చాలా కష్టం వచ్చింది. అమ్మవారే నన్ను రక్షించింది. నా దత్తుడు, అనగా దత్తుడు ఎవరండి? అమ్మవారు కాదా? రక్షించాడు నన్ను. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే భక్తి ఆయన పాదాల దగ్గరికి చేరుతుంది. మన భక్తి మీరందరూ నా వాళ్ళు, నా స్వామి నాకు అందించారు. రుణమున్నారు, నీ వాక్కు ద్వారా రుణం తీర్చుకో. సరే, ఈరోజు పంచాంగం క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, ఋతు హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం అని కూడా మనం దాన్ని, అంటే ఆ మాసాన్ని అలా పలుకుతాం. మార్గశీర్ష మాసం, పక్షం శుక్లపక్షం, తిథి తదియ మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, సాయంత్రం 6 గంటల వరకు ఉంది. వర్జము ఈరోజు మనకు పెద్దగా అందుబాటులో లేదంటే ఎప్పుడూ అర్ధరాత్రి ఉంది కాబట్టి దాని గురించి కంగారు లేదు. వారం బుధవారం, వార దుర్ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండము ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ముఖ్యమైన ప్రయాణాలు ఉంటే 9 తర్వాత పెట్టుకోండి, లేదా 7:30 లోపు పెట్టుకోండి. అలాగే వార దుర్ముహూర్తం ఉంది, రాహుకాలం ఉంది మధ్యాహ్నం. కొంచెం అశుభ సమయం అనే చెప్పాలి. వారం బుధవారం, 4వ తారీఖు డిసెంబర్ నెల 2024. ఈ మార్గశిర మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నేను చెప్పే కొన్ని అద్భుతమైన పరిహారాలు ఏమో మీ కోరికని ఎన్నో చేసిన, ఎన్ని కర్మలు, అంటే ఎంత పూజలు పునస్కారాలు చేసినా అవ్వనటువంటివి చిన్న పరిహారాలు చేస్తే అవుతాయి. ఈ చిన్న పరిహారాలు చేస్తే అవుతాయి. ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, మంత్రాలు అన్నీ తెలుసుకుందాం. ఇది వాటి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హర్తుమే పాపం, సాయం దీపం నమోస్తుతే. ఎందుకంటే ఇవాళ సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేయాలి. ఇంట్లో పిల్లలు బాగా వినండి. అమ్మ, తల్లి కానీ తండ్రి కానీ ఎవరు వింటున్నారో, నా తల్లితో సమానం లేదా తండ్రితో సమానం. కొన్ని రుణానుబంధాలు ప్రత్యక్షంగా తల్లి తండ్రి అవ్వకపోయినా పరోక్షంగా తల్లి తండ్రి బాధ్యతనిస్తాయి. లేదా రక్త సంబంధమే కాకపోయినా అనుబంధాన్ని ఇస్తాయి. మీకు నాకు ఉన్నటువంటి అనుబంధంలాగా. సరే, విషయానికి వస్తాను. ఈ పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్పిన మాట వినట్లేదండి, మేము చూసిన సంబంధం చేసుకోవట్లేదు అని కొంత తల్లి కానీ తండ్రి కానీ ఆవేదనకు గురవ్వటం, బాధపడటం,
జన్మనిచ్చినందుకు వాళ్ళకు సుఖం లేకుండా ఉంటుంది, చాలా బాధకు గురవుతారు. మనం ప్రాక్టికల్గా ఆలోచించడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. సరే, వాళ్ళ కోరికే న్యాయమైంది అనుకుంటే వాళ్ళకు భగవంతుడి వాళ్ళ దీపారాధన రూపంలో అండగా ఉంటాడు. నేను చెప్పిన సమయంలో దీపం వెలిగించండి, మీ పిల్లలు మారుతారు. మీ చేతుల మీద మీ పిల్లల పెళ్లి చేస్తారు. ఈరోజు 4 గంటల తర్వాత గుర్తుపెట్టుకోండి. అయితే సూర్యాస్తమయ సమయంలో చేయాలి. 4 గంటల తర్వాత 5:30 నుంచి 6:30 మధ్యలో 5:30 నుంచి 6:30 మధ్యలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీ పిల్లలు ఒక ఇన్సిడెంట్ ద్వారానో, మీ ప్రేమ ద్వారానో, లేదా వాళ్ళకే ఏదైనా ఘర్షణ జరిగి మారటమో, ఇన్సిడెంట్ ద్వారా మారటమో, లేదు ఏదైనా ఒక ప్రధానమైన బలమైన కారణం చేత మారటమో, ఎవరో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయి మారడమో ఏదో జరుగుతుంది. తప్పకుండా భగవంతుడు మీ కోరికని స్వీకరిస్తాడు. ఈ దీపారాధన చేయండి. 3 ఒత్తులు వేయాలి, నువ్వుల నూనె వేయాలి, 5:30 నుంచి 6:30 మధ్యలో వెలిగించాలి. దత్తార్పణమస్తు. మిథున రాశి ఫలితాన్ని చూద్దాం. అలాగే ఇవాళ మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో, అంటే ఇక్కడ నేను రాశి ఫలితాలు మీకు ప్రత్యేకంగా ఈ ఛానల్లో మీకు మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళకి ఎలా ఉండబోతుంది, డిసెంబర్ నెలలో వాళ్ళకు ఎటువంటి సమస్యలు వస్తాయి అన్నది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రత్యేకంగా పలానా నక్షత్రం వాళ్ళు, పలానా రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో ఏ దానం చేయాలి. ఎందుకంటే కలియుగంలో దానము కూడా చాలా అంటే దానానికి చాలా ప్రాధాన్యత ఉంది. దానం చేత కలియుగంలో మన కోరికలు నెరవేరుతాయి. సరే, ఇవాళ ఈ మిథున రాశి వాళ్ళకు, అలాగే మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకు కుజుడు ధనస్థానంలో అంటే కుజుడు ధనస్థానంలో నీచబట్టి ఉన్నాడు. కుటుంబ స్థానంలో, ధనస్థానంలో డబ్బు ఈ నెలలో డబ్బు వృధాగా ఖర్చు అవ్వటం, లేదా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య వల్ల ఖర్చు అవ్వటం. మనము ఎలా చెప్పుకోవాలంటే, అంటే లైక్ ఎవరికైనా డబ్బు ఇచ్చి మనం మోసపోవటము, లేదా మన డబ్బు అక్కడ స్తంభించడం, అంటే ఆగిపోవటం, ఇలాంటి సమస్యలు రావచ్చు మిథున రాశి వారికి. లేదా డబ్బు, నేను చెప్పినట్టుగా డబ్బు వృధా ఖర్చు అవ్వడం, లేదా రోగ నాశనం, అంటే ఇంట్లో అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు అవ్వడం. నీచ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత సడన్గా కోపం రావడం, కుటుంబ సభ్యులతో, భార్యతో, పిల్లలతో, తండ్రితో, లేదా అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు, ముఖ్యంగా మనం రెగ్యులర్ అంటే బంధువులు కాదు, మన కుటుంబంలో మన వాళ్ళతోనే మనస్పర్ధలు, గొడవలు, చిన్న చిన్న వాటికి అరవటాలు, ఈ సమస్యలు మిథున రాశి వారికి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్లకు ఈ సమస్యలు వస్తాయి. మీరు చేసుకోవాల్సిన దానము, దగ్గరలో ఉన్న ఈశ్వరాలయం, పరమేశ్వరాలయంలో అర్చకుడికి మినప్పప్పు 1/2 కేజీ 500 గ్రాముల మినప్పప్పు దానం చేయాలి. 500 గ్రాముల మినప్పప్పు దానం చేయాలి అర్చకుడికి శివాలయంలో. ఎప్పటిలోపు చేయాలి? ఇక్కడ మనకు నక్షత్ర బలం వెరీ ఇంపార్టెంట్. మీకు ముహూర్తం ఎప్పుడంటే డిసెంబర్ 16వ తారీఖు లోపు చేయాలి. ఈరోజు, రేపు, ఎల్లుండి 16 లోపు చేయండి. గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈ దానం చేసుకోండి మిథున రాశి వారికి. అలాగే ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్లకు ఎటువంటి దోషాలు, ముఖ్యంగా కుజస్తంభన దోషాలు, కుజుడి యొక్క నీచస్థాన ప్రభావం, దోషము ఏది వాళ్ళకి ఇబ్బందిని పెట్టదు. అలాగే ఈ రాశి ఫలితం మిథున రాశి వారికి ఎలా ఉంది, లేదంటే కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈ డిసెంబర్ నెలలో అన్నది మీకు ఈ ఛానల్లో మీరు సెర్చ్ చేస్తే రాశి ఫలితాలు ఉంటాయి. నమస్కారం.
దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం, ధనయోగం. కలియుగంలో లక్ష్మీ యోగాన్ని పొందడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలన్నీ కూడా మీకు ముహూర్తాన్ని బట్టి ప్రతిరోజు నేను అందిస్తాను. ఈరోజు అంటే బుధవారం 4వ తారీఖు డిసెంబర్ నెల. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇవాళ ఈశ్వర అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి ఎప్పుడు సాయంత్రం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. అంటే వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, లేదా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంట్లో భర్త కోసమో ఆ అబ్బాయి కోసమో పరితపిస్తూ అంటే భగవంతుని నమస్కారం చేసుకునే వాళ్ళకు ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంట్లోనే చేయాలి. అయితే నేను చెప్తాను జాగ్రత్తగా. ఈరోజు సాయంత్రం తలస్నానం చేయాలి, అవసరం లేదు. ఏదైనా ప్రత్యేకంగా కొత్త బట్టలు కట్టుకోవాలి, అవసరం లేదు. చక్కగా కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని పూజా మందిరంలో కూర్చోవాలి. ₹1 నాణ్యం, రూపాయి కానీ, ₹2 కానీ, ₹5 కానీ, బిల్ల. ఎందుకంటే అదే కదా ధనం. ఇప్పుడు మనం లక్ష్మీ అంటే అమ్మవారిని విగ్రహ రూపంలో ఒక పటంలో కానీ చూసుకుంటాం కదా, ప్రత్యక్షంగా డబ్బే కదా మనకు భుక్తినిచ్చేది, అంటే లక్ష్మీదేవి. కాబట్టి ఆ నాణ్యం కావాలి. ఎందుకు నాణ్యం అంటే నోట్ అయితే మనకు పరిహారం చేసుకోవడానికి రాదు. ఆ రూపాయి బిల్లో ₹2, ₹5 తమలపాకులో, లేదా ఒక రావి ఆకు ఉంటుంది, రావి ఆకులో కానీ, లేదంటే ఒక ప్లేట్లో, అది కూడా రాగి ప్లేట్ అయి ఉండాలి. ఒకటి తమలపాకు, లేదా రావి ఆకు, లేదా రాగి ప్లేటు. లేదు ఈ 3 లేకపోతే చిన్న ఇస్తరాకు. అందులో ఒక నాణ్యం పెట్టండి. ₹1, ₹2, ₹5 ఏది పెట్టినా అందులో పెట్టి విభూది తీసుకోండి, భస్మం, శివ అష్టోత్తరం చదువుతూ దాని మీద వేస్తూ ఉండండి. అష్టోత్తరం అయిపోయాక ఆ నాణ్యం ఏదైతే ఉంటుందో అది పట్టుకొని, అంటే ఆ విభూది ఉంటుంది కదా దాని మీద అంతా, అది అంటే దాన్ని కొంచెం పక్కకు జరిపి ఆ నాణ్యం తీసుకొని శుభ్రంగా తుడుచుకొని అది పట్టుకొని అపసవ్య ప్రదక్షిణ చేయాలంటే, మామూలుగా మనం ప్రదక్షిణం కుడి చేతి మించి తిరుగుతాం, అలా కాకుండా ఎడమ చేతి మించి ప్రదక్షిణం చేయండి. చేసి ఆ నాణ్యం ఏదైతే ఉంటుందో అది బీరువాలో, ఇంట్లో అయితే బీరువాలో, వ్యాపారం చేసే వాళ్ళైతే వాళ్ళ లాకర్లో పెట్టుకోవాలి. ఈ పరిహారము మీరు చేయండి. ధనయోగము, లక్ష్మీ యోగము. వ్యాపారం చేసేవాళ్ళు, అలాగే ఈ వ్యాపారం చేసేవాళ్ళు, షాపులు ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ ఏడుపుకి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ ఏడుపు పోతుంది. ఆ నాణ్యం అలాగే ఒక బట్టలో కట్టి పెట్టాలా, అవి ఏం అక్కర్లే, గుర్తుండేటట్టు పక్కకు పెట్టుకోండి. అది అలా ఉంచండి. అది ఎన్ని రోజులు ఉంచాలో, 1 సంవత్సరం ఉంచితే చాలు. ఈ పరిహారము నిజంగా మీరు ఇవాళ సాయంత్రం, ఎందుకంటే తదియ పూర్వాషాఢ నక్షత్రం, శుక్ర మహాయోగ నక్షత్రం, ఇవాళ సాయంత్రం చెయ్యండి. ఎంత యోగాన్ని ఇస్తుందంటే, ధనయోగాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఆ విభూది ఏం చేయాలి, ప్రతిరోజు మీరు బొట్టుగా పెట్టుకోవచ్చు, ఒక డబ్బాలో పోసి. ఇది వాళ్ళ అదృష్టమైశ్వర్యం. ఎన్నో ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, ఇది చేసి చూడండి, తప్పకుండా చాలా మార్పు వస్తుంది. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. కార్యసిద్ధి. ఓం శ్రీం లక్ష్మీం దుం నారాయణం నమః. ఓం శ్రీం లక్ష్మీం దుం నారాయణం నమః. ఓం శ్రీం లక్ష్మీం దుం నారాయణం నమః. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. తప్పకుండా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో నేను మీకు తెలియపరుస్తాను. మూలం అంటే ఎంతో విశేషమైన పరిహారాలు ఇందులో తెలుస్తాయి మీకు. అయితే వీడియో ఆధారంగా కాకుండా ఆడియో ద్వారా అందుబాటులో ఉంటాను. ఎందువల్ల అంటే కొన్ని జాతకాలు, ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి జాతకాలు అపాయింట్మెంట్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే నాకు 24 గంటల సమయం సరిపోవట్లే, అన్ని జాతకాలు సరే వాళ్ళకు సరైన, ఇప్పుడు ఏదైనా
వాళ్ళకి ఏదో మంచి జరగకపోతే ఇంతమంది ఆదరించరు. ఆ వర్క్ ప్రెషర్ వల్ల నేను వీడియో చేయలేకపోవటం ఆడియో ద్వారా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అందరికీ దత్తానుగ్రహం ఉండుగాక. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.